సో మాస్టర్ ఇంతమంది హీరోస్‌తో చేశారు. మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు? డాన్సర్‌గా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇచ్చేది ఎవరు? అసిస్టెంట్‌గా. ఒక హోదా పెంచేది హ్మ్. ఒక కొరియోగ్రాఫర్. ఆ హోదా పెరిగిన తర్వాత అసలు టోటల్‌గా మనకంటూ ఒక చీఫ్ టెక్నీషియన్‌గా మారే స్టేజ్ ఇచ్చేది ఒక స్టార్ గాని, ఒక డైరెక్టర్ గాని. సో, అలాంటి దాంట్లో నా లైఫ్‌ని ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఈడికి ఏం పర్లేదు హ్యాపీగా ఉండొచ్చు అని టాలెంట్ ఉంది అని గుర్తించి నన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేసింది అల్లు అర్జున్ సార్. ఓహ్! సో, ఆయన ఎప్పుడు నా కళ్ళకి ఫస్ట్ మనిషి అలా దేవుడిలాగా కనబడుతుంటాడు. అండ్ నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను. నాకు ఆ ట్రాన్సిషన్ ఇచ్చిన వ్యక్తి ఎప్పుడు నాకు దేవుడితో సమానం. హ్మ్. సో, ఫస్ట్ అండ్ ఎన్ని తీసుకున్నా ఆయన ఇష్టం చాలా. ఇప్పటికి ఆ బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? యెస్, ఆఫ్ కోర్స్. ఆయన అండ్ ఇంకోటి గీతా ఆర్ట్స్‌లో నేను చెయ్యని పాట అంటూ లేదు. అన్ని సినిమాలు పాటలు చేస్తూనే ఉంటాను. గీతా ఆర్ట్స్‌లో డెఫినిట్‌గా బన్నీవాస్ గారు వీళ్ళు సినిమా జరుగుతుంది అని అంటే వెంటనే ఫోన్ చేస్తారు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. నాకు కూడా చాలా హోమ్లీగా ఉంటది. గీతా ఆర్ట్స్ అంటేనే మా ఇంటికెళ్తున్న ఫీలింగ్ ఉంటది బేసిక్‌గా. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్తుంటే ఎలా ఉంటదంటే, వేరే సినిమా ఆఫీస్‌లోకి వెళ్తుంటే జనరల్‌గా అరే ఒక ఆఫీస్ వెళ్తున్నాము, అక్కడ డైరెక్టర్ ఉంటారు, డిస్కషన్ ఉంటది. అండ్ గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది అని అంటే, గీతా ఆర్ట్స్ వెళ్తున్నాము అంటే మా ఇంటికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్. ఆ ఇంటి నుంచి ఎన్ని చెక్కులు తీసుకొని ఎన్ని ఇల్లులు కట్టారు మాస్టర్? లేదు ఆ ఇంటి నుంచి డెఫినెట్‌గా యూనో చాలా పాటలే చేశాను. అండ్ చాలా వెల్తీగా ఉన్నాను. సో, డెఫినెట్‌గా మా గీతా ఆర్ట్స్ నుంచి నా కుటుంబం చాలా చల్లగా ఉందంటే అది వన్ ఆఫ్ ద రీజన్ గీతా ఆర్ట్స్. కొరియోగ్రాఫర్స్‌లో ఎవరు సంపాదించలేదు. దాదాపు ఒక 15-20 ఇల్లులు ఉన్నాయంట కదా మాస్టర్ మీకు? ఏం డార్లింగ్. హైటెక్ సిటీ మాదాపూర్‌లో గల్లీ గల్లీకి ఒక అబ్బో! ఇల్లుంది. గల్లీ గల్లీకి. ప్లేస్‌లు ఉన్నాయి. అరే సూపర్ కదా ఇది. ఆ! మనకు హైదరాబాద్‌లో ఒక చిన్న అందరిలాగానే ఆలోచిస్తాను ఏంటంటే, హైదరాబాద్‌లో మనకు సెంటర్ అంతకుముందు ఓల్డ్ హైదరాబాద్ ఉన్నప్పుడు నారాయణగూడ, హిమాయత్ నగర్ అని అనుకునేవాళ్ళు. హ్మ్. 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 సరే దాని దగ్గరలోనే ఉండాలి. సిటీ ఔట్‌స్కర్ట్‌లో హయత్ నగర్ అంత దూరంలో ఉండకూడదని ఆబ్వియసే. ఈ రోజుల్లో ఎలా ఉందంటే హైటెక్ సిటీ మెయిన్ సిటీ. హైటెక్ సిటీ దగ్గరలో ఉంటే బావుంటది. ఎందుకంటే రేపు పొద్దున ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా హాస్పిటల్స్ అన్నిటికి దగ్గరగా ఉండాలి. సిటీ ఔట్‌స్కర్ట్‌లో పెరగకూడదు అనే ఒక ఫీలింగ్ తోటి. సో, అలా చాలా మనసులో ఉండేది. అలానే రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం ఒక ఇల్లు. హ్మ్. సో, మాదాపూర్ దగ్గర. అదే రీసెంట్ నాకు తెలుసులే. ప్రీవియస్‌గా అంటే నా కూతురు పుట్టింది. నా కూతురు పుట్టినప్పుడు ఆ సంవత్సరం నాకు అదృష్టం కలిసొచ్చింది. ఓకే. 2019లో. అండ్ అప్పుడు కూడా నేను ఒక హైటెక్ సిటీ దగ్గరలోనే ఈ మాదాపూర్ దగ్గరలోనే ఆల్మోస్ట్. అప్పుడు కూడా ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. అండ్ అంటారు కదా! ఆ రోజుల్లో శోభన్ బాబు గారు, తర్వాత మురళీమోహన్ గారు, తర్వాత రఘు మాస్టర్ ల్యాండ్స్ మీద జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలని. ఓహ్! మీరు ఫాలో అయ్యారు బానే గట్టిగా. అది వింటున్నప్పుడల్లా కొంచెం సెక్యూరిటీ అనేది తడతా ఉంటది కదా! ఓకే. సో, అలాంటి టైంలో 2019లో నా పాప పుట్టినప్పుడు నాకు అదృష్టం. హ్మ్. పాప పుట్టంగానే ఒక ల్యాండ్, ఒక ప్లాట్ కొనుక్కున్నాను. హ్మ్. అండ్ దాంట్లో కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇట్స్ గోయింగ్ టు గెట్ ఫినిష్. ఓకే. నా ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరిది ఒక టాపిక్ ఉంటది. అవునా? అరే! చూడు మరి అంటే వాళ్ళు ఎంత దారి చూపించారు. అది తెలియాలి. తెలియాలి నిజంగా. అండ్ అలా అని ఎక్కడ కూడా కాంప్రమైజింగ్‌గా చాలా ఏంటో చాలా ఇరుకుగా ఏం దీనికే పెట్టాలి, దీనికే పెట్టాలి అని లేదు. హ్యాపీగా పాపకి ఏం కావాలో, నా వైఫ్‌కి ఏం కావాలో, ఇంట్లో ఏం కావాలో అన్నీ ట్రిప్స్ అనుభవిస్తూ బాగా వెళ్తుంటారా? ట్రిప్స్ లేదు. ఇప్పుడు మా వైఫ్ ఉంటే నా పని అయిపోయి ఉండేది. ఎందుకంటే అసలు ఎక్కడికి తీసుకెళ్ళను. జనరల్‌గా నాకు టైం దొరకదు. బయటికెళ్ళొచ్చిన తర్వాత అవుట్‌డోర్ షూటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత నేను టైర్డ్ అయిపోతాను. ఓకే. ఆ టైర్డ్ అయిపోయిన 2 రోజులు ఇంట్లో ఉండాలనిపిస్తది. సో, లేదు అదొకటి నేను రెక్టిఫై చేసుకొని నేను కూడా తీసుకెళ్ళాలి ఇంకా. బయటికి తీసుకెళ్తూ జనరల్‌గా ఇప్పుడు స్టార్స్ అందరిని మహేష్ చూస్తూ బాబు ఉంటాం. గారు తీసుకెళ్తున్నారు. అసలు అలా ఉండాలి లైఫ్ అంటే ఏంటంటే హ్మ్. 3 మంత్స్‌కి ఒక వెకేషన్ అనేది ఇంట్లో వాళ్ళకు పిల్లలకి గాని, ఇంట్లో వాళ్ళ వైఫ్‌కి గాని అలా అది క్రియేట్ అయితే గనుక చాలా హెల్తీ లైఫ్ ఉంటది. అవును. అది త్వరలో రావాలని కోరుకుంటున్నాను. అలాంటి లైఫ్ ఉంటే హ్మ్. హ్మ్. అందరూ హ్యాపీగా ఉంటారు. సో, ఇండస్ట్రీలో అందరూ బయట వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు. ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారి పేర్లు వినిపిస్తాయి. అవును. అవును. యాస్ ఏ కొరియోగ్రాఫర్‌గా మీ బెస్ట్ డాన్సర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరని చెప్తారు? టెల్లింగ్ అది ఇప్పుడు జనరల్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు మనం కంపారిజన్ చేయలేము. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆబ్వియస్‌గా ఆయన చిన్నప్పటి నుంచి డాన్సరే.
చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లాసికల్ క్లాసికల్ డాన్సర్. ఆబ్వియస్గా ఎవరిని అడిగినా అదే చెప్తారు. అండ్ క్లాసికల్లో ఆయనకున్న అనుభవము అండ్ ఆ తర్వాత డెఫినెట్గా ఈ మూవీ ఫిల్మీ డాన్స్ కానీ దీంట్లో ఆయనకున్న పట్టు ఏంటంటే మెమొరీ పవర్. అంటే క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి స్టెప్లను వేయగలరా? అది బేసిక్ డాలి. ఓకే. ఎలాంటి స్టెప్ అయినా వేయగలరు. అలానే నేర్చుకోకపోయినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఆయన చేస్తారు కదా. ఇప్పుడు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, బట్ స్టిల్ ఆయన అంత స్ట్రాంగ్ డాన్సర్. అండ్ అల్లు అర్జున్ సార్ని చూస్తే బాలీవుడ్లో రితిక్ రోషన్ లాంటి వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటుంటారు. ఏ అల్లు అర్జున్ సార్ లాగా చేయాలి అని వాళ్ళు కూడా అంటే అంత డాన్సర్స్ కూడా కంపేర్ చేసుకుంటుంటారు. సో బేసిక్ ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళది. అది బాడీ లాంగ్వేజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్టైల్ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మెమొరీ పవర్లో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు ఆయన మెమొరీ పవర్ ఎక్కువ. ఆయన డైలాగ్ డెలివరీస్లో తెలుసు. సో ఆయన డాన్స్లో కూడా. అండ్ అల్లు అర్జున్ సార్ ఆయన ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ అయ్యే మనిషి ఆయన. అంటే పర్ఫెక్షన్ ఏంటి అనేది తన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే ప్రాక్టీస్ చేయాలి, వచ్చేంత వరకు చేయాలి అండ్ పర్ఫెక్ట్ చేయాలి. సో అలాంటి వ్యక్తి. రామ్ చరణ్ గారిని తీసుకుంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చిందో జెనెటికల్గా, బట్ ఆయన బాన్ ఆ గ్రేస్ ఉన్న డాన్సర్. ఇప్పుడు మన రామ్ తీసుకున్నారనుకోండి, రామ్ పోతినేని ర్యాపో, అసలు అతను బ్యూటిఫుల్ స్టైల్ అండ్ మెమొరీ పవర్ ఎక్కువ. సో ఇలా ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాని గారు కూడా డాన్స్ బాగా చేస్తారు సూపర్గా. సో అందరూ బాగా చేస్తారు, బట్ ఒక్కొక్కరికి ఒక స్టైల్. వాళ్ళ పరిమితిలో ఆ క్యారెక్టర్ ఎంత కోరుకుంటుందో అంత చేస్తారు.